ఇప్పుడు జగిత్యాల పట్టణానికి సంబంధించి ప్రధాన సమస్య మనం యావర్ రోడ్ ట్రాఫిక్ కండిషన్. అంటే వాస్తవంగా జగిత్యాల డివిజన్ కేంద్రం ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతం అంతటికీ విద్యా వైద్యానికి సంబంధించి జగిత్యాల కేంద్రం కావడంతో ఇక్కడ శ్రేణివాసమైనటువంటి కుటుంబాలే కానీ, దానికి తోడు గోదావరి అదర్ సైడ్ ఆదిలాబాద్ జిల్లా చెందినటువంటి ఉప్పు చెన్నారు ఈ ప్రాంతాలకు వెళ్ళి ఏదైతుందో వర్తక వాణిజ్య పరంగా కూడా జగిత్యాలపై ఆధారపడటం. తదుపరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగిత్యాల జిల్లా కేంద్రాన్ని కూడా తీసుకోవడంతో మరింత ట్రాఫిక్ పెరిగిపోయిందని చెప్పాలి తప్పదు. వాస్తవంగా అప్పుడు 2004-09 మధ్య కాలంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉండగా అప్పుడు నేను శాసనసభ్యుడిగా మంత్రిగా నాకున్నటువంటి అవకాశం మేరకు యావర్ రోడ్ విస్తరణకు ప్రయత్నం చేయడంతో పాటుగా దీనికి ప్రత్యామ్నాయంగా ఏదైతుందో ట్రాఫిక్ మధ్యకు బైపాస్ రోడ్ ఏదైతే D61 కెనాల్ పైకి వెళ్ళి మన నిర్మాణం చేసుకుంటాం. దాంతో మనకు కరీంనగర్ నుండి గొల్లపల్లి రహదారి, గొల్లపల్లితో పాటుగా ధర్మపురి రహదారి ఇవన్నీ లింక్ చేయడంతో ఏదైతున్నదో ఒకటి ట్రాఫిక్ మళ్లింపు కొంత మేరకు సాధ్యమైంది. రెండోది పట్టణ విస్తరణతో కూడా ఏదైతున్నదో ఇలా మనకు స్థానికులకు అంటే నూతనంగా ఎక్స్పాన్షన్ ఆఫ్ ది టౌన్ కూడా వస్తుంది. తదుపరి కాలంలో 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టడం, యావర్ రోడ్ విస్తరణ ఆవశ్యకత మరింత పెరిగిపోవటం, అది అంతవరకు ఉన్నటువంటి 60 ఫీట్లను 40 ఫీట్ల విస్తరణ చేయాలని చెప్పని భావించి ఆనాడు కాంగ్రెస్ మున్సిపల్ చైర్పర్సన్ ఉంది విద్యార్థి 100 ఫీట్ల విస్తృత చేయబడే విధంగా తీర్మానం చేసి ప్రభుత్వానికి నివేదించడం. డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ అండ్ టౌన్ ప్లానింగ్ ఏజెన్సీతో వాళ్ళు ఎగ్జామిన్ చేసి కూడా ప్రతిపాదించిన ప్రభుత్వానికి 100 ఫీట్ల రోడ్డు విస్తరణ ఆవశ్యకత. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం 2018 పూర్వం ఇది అమలైనట్టయితే కాంగ్రెస్ మున్సిపల్ చైర్పర్సన్, కాంగ్రెస్ ఎమ్మెల్యే వాళ్ళకి ఎక్కడ మైలేజ్ ఇస్తుందో ఏంటో కానీ మొత్తానికి అప్పుడు మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు తన దగ్గర పాయింట్ ఉంటుంది. అప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి కేటీఆర్ గారు ఉండేది, వారి దగ్గరనే దాన్ని గుర్తుపెట్టి సరే తదుపరి కాలంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలవడం ఇక్కడికి వెళ్ళి వాళ్ళు కొంత దీన్ని ముందుకు తీసుకుపోతున్నట్టుగా 100 ఫీట్లకు ఆమోదింప చేసి అమల్లో భాగంగా ఎక్కడెక్కడ ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయో అక్కడ దాన్ని విస్తృతం చేయటం. ప్రైవేట్ నిర్మాణాలు ఉన్న చోట ఏదైతుందో అంటే వాస్తవంగా వాళ్లకు నష్టపరిహారం చెల్లింపు చేయగలిగినట్టయితే సులువు ఉండే. సమస్య అంతా ఏదైతున్నదో ఈ విస్తరణలో ఎవరైతే నిర్మాణాలు కోల్పోతారో వాళ్ళకి కావాల్సిన పరిహారం చెల్లింపు చేయడం అనేది ప్రధానమైనటువంటి ఒక సమస్య. వాళ్ళకి కావాల్సినటువంటి పరిహారం చెల్లింపు చేస్తే మనకు అప్పుడే అమలైపోతుంది. కానీ పరిహారం చెల్లింపు కావాల్సిన నిధులు ప్రభుత్వం సమకూర్చలేకపోవడం, దాని ప్రత్యామ్నాయం టీడీఆర్ అని కొత్త తెరవి పట్టుకొచ్చింది. టీడీఆర్ ఫ్లోర్ ఎగ్జామ్షన్. సరే టీడీఆర్ ఫలితం మనం చూసినాం, మనకి ఏ విధమైన ఫలితం ఇవ్వలేకపోవడం, ఆ 5 సంవత్సరాలు కూడా అట్లే గడిచిపోయింది. సరే ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం రావటం అంటే వాస్తవంగా ఏదైతుందో దో ఐ లాస్ట్ ది ఎలక్షన్, ఎమ్మెల్యే ఎన్నికల్లో ఆశించిన ఫలితం పొందలేకపోయినప్పటికీ శాసన మండలి సభ్యుడిగా కానివ్వండి, ఈ ప్రాంత వాస్తవ్యుడిగా నాకు నా అనుభవం బాధ్యతతో ఏదైతుందో
నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి 29 జూన్ 2024 ఒక లేఖ రాసింది. 29 జూన్ 2024 ఈ యావర్ రోడ్ విస్తరణకు సంబంధించి ఇది 100 ఫీట్ల రోడ్ గా నేను మాస్టర్ ప్లాన్ ఆమోదింపు చేయడం జరిగిందో, ఈ 100 ఫీట్ల రోడ్ ఆమోదం పొందడానికి ఎఫెక్టెడ్ స్ట్రక్చర్స్ వాళ్ళకి ఏదైతుందో మనం పరిహారం చెల్లింపజేయగలిగినప్పుడు ఇది సాధ్యమవుతుంది. నేను స్పెసిఫిక్ మెన్షన్ చేశాను. అప్పుడు సీఎం గారు ఏదైతుందో నా విజ్ఞప్తి పరిగణలోకి తీసుకొని జిల్లా కలెక్టర్ గారి నివేదిక అడిగి, జిల్లా కలెక్టర్ గారు ఏదైతే మున్సిపల్ శాఖ ద్వారా దాన్ని పరిశీలింపజేసి మనకు అన్నపూర్ణ టాకీస్ నుండి ఓల్డ్ బస్ స్టేషన్ నుండి న్యూ బస్ స్టేషన్ వరకు ఎఫెక్టెడ్ పోర్షన్స్ అన్ని కూడా పరిగణలోకి తీసుకొని దాదాపు ఒక 100 కోట్లు అవసరం పడచ్చు. ఇట్స్ ఎ టెంటేటివ్ ఫిగర్. ప్రభుత్వానికి ఏదైతే జిల్లా కలెక్టర్ గారు డిసెంబర్ 2024 లో నివేదిక సమర్పించింది. డిసెంబర్ 2024 లో అప్పుడు ముఖ్యమంత్రి గారికి రాసిన లేఖ స్పందనగా కలెక్టర్ గారు ఏదో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ, మున్సిపల్ కమిషనర్ జగిత్యాల టౌన్ ప్లానింగ్ వాళ్ళతో దాన్ని పరిశీలింపజేసి రాష్ట్ర ప్రభుత్వానికి కమిషనర్, డైరెక్టర్ అండ్ కమిషనర్ మున్సిపల్ ద్వారా నివేదిక సమర్పించింది. It was in December 2024, about 5 months back. సరే, ఇప్పుడు లక్కలీ మనకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతున్నదో రాష్ట్రంలో మున్సిపాలిటీస్ కు కొన్ని ప్రత్యేకమైన నిధులు మంజూరు చేయడానికి నేను జగిత్యాల పట్టణానికి సంబంధించి ఒక 20 కోట్లు జగిత్యాల విస్తరింపబడ్డ ఒక ప్రాంతం, అంటే నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ లాంటి ప్రాంతం, విస్తరింపబడ్డ ప్రాంతం. ఎగ్జిస్టింగ్ మున్సిపాలిటీలో ఒక 50 కోట్లు వెచ్చించే విధంగా ఏదైతుందో మనం స్పెషల్ గ్రాంట్ మంజూరికి ఆమోదం తెలిపి ఇప్పుడు ఏదో 50 కోట్లు ఇప్పుడు మన ఎగ్జిస్టింగ్ మున్సిపాలిటీ పరిధి లోపల వెచ్చించే అవకాశం మనకు లభించిన స్పెషల్ గ్రాంట్ రూపేణా మనం మంజూరు పొందుతున్నామో, ఈ 50 కోట్లు నిర్మాణాత్మకంగా మనకు వినియోగపడాలి. జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి ఒక అత్యవసరం ముఖ్యమైనటువంటి ఒక డెవలప్మెంట్ ఊతమిచ్చే ప్రజలు ఎదుర్కొంటున్నట్టు ఒక సమస్య యావర్ రోడ్ విస్తరణ అని చెప్పి అందరం కూడా గమనిస్తున్నది. అన్ని రాజకీయ పార్టీలే కానీ, ప్రజా సంఘాలే కానీ అందరం కూడా ఏదైతుందో ఈ యావర్ రోడ్ విస్తరణలో ఒక ప్రధానమైన అంశంగా భావించి గత ప్రభుత్వ హయాంలో ఏదైతే మనం అమలు పొందలేకపోయినామో ఇవాళ కనీసం అమలు పొందుతాం అనేటువంటి ఒక భావన కలిగి ఉండటం, ఏదైతే నిధులు ప్రత్యేకంగా 50 కోట్లు స్పెషల్ గ్రాంట్ గా గెటప్ చేయడం జరిగిందో, కలెక్టర్ గారు ఏదైతుందో స్పెషల్ ఆఫీసర్ జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి మనకు పాలక మండలి లేకపోవడంతో స్పెషల్ ఆఫీసర్ కలెక్టర్ గారి పైన బాధ్యత ఉంటుంది. కలెక్టర్ గారి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ 50 కోట్లు మనకు అంటే ప్రణాళికాబద్ధంగా నిర్మాణాత్మకంగా వినియోగపడాలి అనంటే ఈ యావర్ రోడ్ ఏదైతే విస్తరణ మన ఆవశ్యకతగా భావిస్తున్నామో ఈ 50 కోట్లు దాన్ని వెచ్చించగలిగినట్టయితే సార్ అఫ్కోర్స్ మనం టెంటేటివ్ గా 100 కోట్లు కావాలని చెప్పి భావించినా కానీ 50 crores అంటే ఆల్మోస్ట్ మనకి ఏదైతుందో ప్రోగ్రెస్ అనేది మనం పొందగలుగుతాం. అది వాళ్ళకు జనాలకు దగ్గర అసలు మూమెంటే లేదు. ప్రచారం తప్ప ఏదైతుందో, ప్రచార ఆర్భాటాలు తప్ప ఏదైతున్నదో
అసలు ఈ మూమెంటే లేదు బాబు. ఇవాళ ఏదైతే జగిత్యాల పట్టణానికి సంబంధించిన నిరుపేద వర్గాలను వారికి ఒక సొంత స్వగృహ యజమానులుగా తీర్చిదిద్దాలని, ఒక సొంత ఇంటి యజమానులు తీర్చిదిద్దాలని చెప్పి నాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 120 ఎకరాలు అంటున్నాను. ప్రభుత్వ స్థలం 34 ఎకరాలు ఉంటుంది. అబౌట్ 120 and 50 acres అక్వైర్ చేసిన 150 ఎకరాలు అక్వైర్ చేసిన బాబు. అంటే వాళ్ళు పరిహారం చెల్లింపు చేసి సేకరించినాం. పరిహారం చెల్లింపు చేసి సేకరించడమే కాదు, 4,000 మంది లబ్ధిదారులు పారదర్శకంగా ఓపెన్ డ్రమ్ లో దాన్ని ఏదైతుందో ఎవరి లబ్ధిదారులు వాళ్ళే దాన్ని చిట్టి తీసుకున్నట్టు 4 ఇళ్ళకి ఏదైతుందో లేఅవుట్ విద్యుత్తీకరణ అన్ని 4 డిఫరెంట్ స్టేజెస్, బేస్మెంట్ స్టేజ్, లెంటల్ లెవెల్, రూఫ్ లెవెల్ అన్ని ఏదైతున్నదో ఒక సొంత గృహ యజమాని అవుతుందంటే వారికి ఎంత సంబరం ఉంటుంది. అదే మన డబుల్ బెడ్రూమ్ ఏదో కార్యక్రమం చేపట్టిండ్రు. ఐ డోంట్ వాంట్ గోయింగ్ టు దట్ కాంట్రవర్సీ. కానీ ఏదైతుందో ఒక 100 గజాలల్లా నేను వారసత్వంగా నా స్థలం అనుభవించగలిగే అవకాశం పొందడం ఎన్ని ఏ గ్రామంలో పోయి ఇళ్ల పట్టాలిచ్చి ఇల్లు నిర్మాణం చేస్తే యాజమాన్య హక్కులతో అందరూ ఎట్లా అనుభవిస్తున్నారు. దాన్ని ఏదైతుందో అది నిర్మాణం పూర్తి చేయబడ్డట్టు ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందో, లేక దాన్ని ప్రతిపాదించిన జీవనుడికి పేరు వస్తుందో, అది ఇవాళ డబ్బులు పెట్టి 2 సంవత్సరాలు గడుస్తుందా. నేనేమంటున్నా బాబు, వాస్తవంగా ఈ 4,000 గృహాలకు సంబంధించి 2023 అక్టోబర్ ఆర్ సెప్టెంబర్ బిఫోర్ ఎలక్షన్ నోటిఫికేషన్ షెడ్యూల్ 35,000 లబ్ధిదారులు ఎంపిక చేసి అలాట్మెంట్ చేసింది. ఇది అందరూ తెలుసు. 35,000 లబ్ధిదారులు ఎంపిక చేసి అలాట్మెంట్ చేసి నేను అనుకుంటా 25% చేరుంటే సంతోషం. అదే 25% చేరుంటారో నేను అనుకుంటున్నా. ఏమంటున్నా, నన్ను 2 సంవత్సరాల వాడు ఇంట్లో చేయలేడు అంటే అసలు నిజంగానే వాడికి ఇల్లు అవసరం ఉందానే కాడికి వస్తుంది. ఇప్పుడు అంటున్నాను, వాడు మౌలిక సదుపాయాలు అనేది ఏది ఇంట్లో చేరిన తర్వాత ఓటేను కొడి చేసుకుంటాడు. కొత్త ఇల్లు కట్టుకున్నాడు ఏం చేస్తాడు, మొత్తం ఇల్లు కాకుండా ఇళ్ళలో పోతాడు. సరే ఇళ్ళలో వేయడానికి ఏది ఇస్తుందో అవసరం ఒక సౌకర్యాలు ఓటేను కొట్టి సమకూర్చుకోవచ్చు అని చెప్పాను. ఇవాళ ఏదైతుందో గవర్నమెంట్ కూడా ఇలా నూకపల్లిని మున్సిపాలిటీలో కలిపేసి ఎన్నికల్లో కూడా 2 వార్డ్స్ అదనంగా దాన్ని ప్రకటించింది. 48 వార్డ్స్ ఉన్నటువంటి మున్సిపాలిటీని నూకపల్లి ఒక 2 వార్డ్స్ అదనంగా చేయాలనే భావనతోని 50 వార్డు చేసి ప్రకటించింది. మున్సిపల్ కమిషనర్ గారు ఏం చేసిందో నాకు తెలియదు, కానీ అసలు ఈ 35,000 లబ్ధిదారులు ఈ జగిత్యాల పట్టణానికి చెందిన 45 వార్డులలో 96 లొకేషన్. ఈ 35,000 కుటుంబాలు ఏదైతున్నదో జగిత్యాల పట్టణానికి చెందిన 48 వార్డులలో 96 లొకేషన్. వాళ్ళు ఓటర్ లిస్ట్ లో నమోదు చేయబడి ఉన్నారు. వాళ్ళకి ఇల్లు అత్యవసరం ఉన్నది. వాళ్ళందరూ మనం ఇల్లు లేని వాళ్ళని భావిస్తున్నాం. వాళ్ళందరూ ఏదైతుందో ఇప్పుడు ఒక నివాసితం ఉన్నా తాత్కాలిక నివాసం, మరి ఎక్కడ నివాసితం ఉన్నా కానీ అది తాత్కాలిక నివాసితంగా భావిస్తాం. ఈ 35,000 అంటే భార్య భర్త లెక్కించే 7,000 అవుతుంది. అది మీరు ఇక్కడ ఓటర్ లిస్ట్ లో ఏదైతుందో ఉన్న ఈ 35,000 లబ్ధిదారు కుటుంబాలను ఏదైతుందో ఈ ఓట్ అంతా నూకపల్లికి తరలించి ఆడ 2 వార్డ్స్ ఏర్పాటు చేయండి. ఆడ 2 వార్డ్స్ ఏర్పాటు చేస్తే ఆటోమేటిక్గా వీళ్ళు అక్కడికి తరలిపోతారు. ఈ 35,000 కుటుంబాలను ఏదైతుందో మీరు గుర్తించి కుటుంబానికి దాదాపు 7,000 ఓటు అవుతుంది. మినిమం 7,000 to 8,000 ఓటు అయ్యే అవకాశం ఉన్నది. ఈ 7,000 ఓట్లు ఏదైతుందో ఇది ప్రభుత్వ ఆలోచన సూచన. ఇది ప్రభుత్వ ఆలోచన సూచన. ఇవన్నీ నూకపల్లికి తరలించినట్టయితే
వాళ్ళు ఆటోమేటిక్ షిఫ్ట్ అయిపోతారు. వాళ్ళ కళ్ళు మౌలిక సదుపాయాల కల్పనకి ఏదైతే ప్రభుత్వంపై బాధ్యత పడుతుంది. ఇప్పుడు ప్రభుత్వం కూడా 20 కోట్లు ప్రత్యేకంగా ఇందులో మంజూరికి ఏదైతుందో మన గ్రాంట్ అనుమతి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఎక్స్పాన్షన్ జగిత్యాల టౌన్ నూకపల్లి ఏది వస్తుందో 20 కోట్లు ఇంకా మన అదనంగా ఇచ్చింది. ఇప్పుడు 20 కోట్ల మౌలిక సదుపాయాలు ఇంకా కూడా మనం అక్కడ ఏర్పాటు చేయవచ్చు. స్కూల్స్ ఆరంభం అవుతున్నాయి. పాఠశాల సదుపాయం, వైద్య సదుపాయం, ప్రార్థనా మందిరాలు, దేవాలయాలే కానీ, మసీదే కానీ, చర్చే కానీ, అంటే మనము ఒకటిని కూడా అవుతుంది. ఇది ఇప్పుడు ఒక ఊరు పొందించుడు, ఇది ఒక ఊరు పొందించుడు బాబు. ఊరు పొందించుడు అని చెప్పారంటే అలా స్థిరపడిన తర్వాత మౌలిక సదుపాయాలు ఏదైతే ఒకటి ఒకటి సమకూరు. ఆ ఆలోచన లేదు. కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేసి నేను జిల్లా కలెక్టర్ గారికి నేను వాట్ ఈస్ హ్యాపెనింగ్, అసలు ఏం జరుగుతుంది ఏంటి, మీరు ప్రభుత్వ ఆలోచన పరిగణన తీసుకుంటుందా లేదా, దాని ప్రకారం ఏది ఇస్తుందో నూకపల్లిలో 2 వార్డ్స్ ఏర్పాటు చేయాలి మినిమం. కాదని 2 ఎక్కువ చేయండి, 2 తక్కువ చేయండి. ఆ 2 వార్డు చేస్తే ఇక్కడ మన దాంట్లో అట్లా కొనసాగుతాయి. నేనైతే లిఖితపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఇలా ప్రభుత్వ ఆలోచన విధానం సూచనల అమలుకు వచ్చే విధంగా మున్సిపల్ కమిషనర్ గారికి, గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు మేమందరం విజ్ఞప్తి చేసినమే. నూకపల్లిలో 2 వార్డ్స్ ఏర్పాటు చేయడం ఏదైతుందో డీలిమిటేషన్ లో భాగంగా వార్డుల పునర్విభజనలో భాగంగా ఏర్పాటు చేయడం మున్సిపాలిటీ బాధ్యత. అదర్వైజ్ అది వాళ్ళ బాధ్యత రాహిత్యమైతే చెప్పంటున్నాను. ఏ విధంగా ఈ 50 కోట్లు యావరణ రోడ్డు విస్తరణకు నిర్మించాలనేది సూచన చేస్తుంది. దానికి అనుగుణంగా నూకపల్లికి సంబంధించినటువంటి ఆ 2 వార్డ్స్ కూడా ఏదైతుందో అక్కడ ఏర్పాటు చేయడం బాధ్యత భావించి గౌరవ జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా దానికి చొరవ చూపెట్టాలని చెప్పని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.